విజయనగరం జిల్లా బొబ్బిలి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి వెంకట సుజయ కృష్ణ రంగారావు గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన టెంట్ లక్ష్మణనాయుడు గారి మీద పోటీ చేసి 6,958 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన జి అప్పలస్వామి గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన వెంకట సుజయ కృష్ణ రంగారావు గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 8,352 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీటు వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్టయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఆర్ఎస్వికేకే రంగారావు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి వెంకట చిన్న అప్పలనాయుడు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరి పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్టయితే సుమారుగా 80,000 పైచీలకు ఓట్లని రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 84,000 పైచీలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని 4,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవరదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఈసారి కూటమి అభ్యర్థి పనితీరు అక్కడ ప్రజలను మెరుగ్గా కనబడడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అన్నది అతి స్వల్ప మెజారిటీతో అయినా కూటమి అభ్యర్థిని గెలిచే అవకాశం కనబడుతుంది. ఇక్కడ కనబడుతున్న రిపోర్ట్ ప్రకారం మనకు తెలిసిన కొన్ని సర్వేలను పక్కన పెట్టి అంచనా వేసుకొని పరిగణలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా కొంత ఎడ్జ్ మాత్రం ఈసారి కూటమికే ఉందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.